మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు. అమరావతికి 15,000 కోట్లు కేటాయించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చంద్రబాబు, పవన్ల కృషి ఫలితమంటూ నాయకులు హర్షం. శ్రీవారి క్షేత్రంలో అలరించిన ఖతర్ చిన్నారుల నాట్య నీరాజనం. అభినందించిన భక్తజన సందోహం. కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందిస్తామన్న మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, అమరావతికి కేంద్రం 15,000 కోట్లు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థతతోనే కేంద్రం ఈ నిధులు ఇచ్చిందని కొనియాడుతున్నాయి. విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదని, వ్యూహాత్మకంగా ఎన్డీఏలో చేరడం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారని పార్టీ వర్గాలతో పాటు ఏలూరు సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, ఎంఆర్డి బలరాం పేర్కొన్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే సంబంధిత మంత్రులను, అధికారులను కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం ఎమ్మెల్యే బడేటి ముందు చూపుకు నిదర్శనమని వారు కొనియాడారు.
నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మన ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ప్రవేశపెట్టడంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మరి భాగస్వాములైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా భాగస్వాములైనటువంటి పరిస్థితుల్లో మరి తొలి విడతగా ఈరోజు ప్రకటించినటువంటి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు మరి నిధులు కేటాయించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మొట్టమొదటగా మరి కేవలం నెల 15 రోజుల వ్యవధిలోనే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇన్ని నిధులు తేవటంలో మరి వాళ్ళ చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి అంతేకాకుండా మరి పోలవరాన్ని తగినన్ని నిధులు ఇచ్చి పూర్తి చేస్తాంలో బాధ్యత తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా మరి ఆనందదాయకం. మరి అలాగే మరి ఏపీకి ఇచ్చినటువంటి 15,000 కోట్లే కాకుండా వ్యవసాయ రంగానికి, విద్యకు, వైద్యానికి కూడా మరి ప్రత్యేకంగా మరి వాటిని మళ్ళీ పరిస్థితిని బట్టి వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వెనకబడిన జిల్లాలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వటమే కాకుండా మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి మంత్రుల్లో మరి విమానయానానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించటం, రైల్వే లైన్లు ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ ఏపీకి తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం, ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి కూటమి ప్రభుత్వం తరపున దాంట్లో భాగస్వామిగా ఉన్నందుకు నాకు కూడా ఎంతో గర్వంగా ఉంది. మరి అదే దశలో ఏలూరుని కూడా అభివృద్ధి చేయడానికి మన శాసనసభ్యులు బడేటి చంటి గారు అనేక రంగాల్లో కృషి చేయటమే కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి నిధులను ఏ రకంగా తీసుకురావాలి, ఎవరితో చర్చించాలి, ఈ యొక్క నగరపాలక సంస్థని మనం ముందుకు తీసుకెళ్ళటానికి ఉదయం 6 గంటలకే శానిటేషన్పై దృష్టి పెట్టడమే కాకుండా దానికి కావలసిన నిధులు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఆయన చేస్తున్నటువంటి కృషిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా గతంలో నిధులు 5 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి 5 కోట్ల రూపాయల నిధులతో కూడా వెంటనే మరి ఈ యొక్క వంగాయగూడెం పెదపాడు వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఈ వంతెన నిర్మాణాన్ని తక్షణమే మరి టెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంలో నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మునుముందు ఏలూరు నియోజకవర్గంలో మరి ఊహించని మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఊహించని రీతిలో అభివృద్ధి చేయటానికి రామవంతు కూడా కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నామని, ఈ సందర్భంలో ఈ పార్టీలో మేము కూడా భాగస్వాములు అయినందుకు ఆనందంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి మరి మా అందరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశించడం జరిగింది. మరి ఆ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన, ఇప్పుడు వరదలు వస్తాం కాదు, నిధులు వరదల్లాగా వచ్చేటట్టు ఆవిడ ప్రవేశపెట్టింది. అమరావతి రాజధానికి 15,000 కోట్లు విడుదల చేస్తున్నాం. ఇంకా కావలసి వస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి చుట్టుపక్కల ఉన్న వాటికి కూడా మేము ఇంకా నిధులు ఇస్తామన్నారు. పోలవరానికి కూడా అయ్యే వరకు, నీరు వచ్చే వరకు కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతే అన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తా అన్నారు. అలాగే ప్రకాశం, ఉత్తరాంధ్ర, రాయలసీమ
వెనకబడిన జిల్లాలకు కూడా వేల కోట్ల రూపాయలు మేము అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అలాగే విద్యుత్తు, రైల్వే, రోడ్లు, నీరుకి ప్రాజెక్టులు కూడా వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని కూడా అన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతసేపు కూడా ఒక వెంకటేశ్వర ప్రతిమ, ఒక 4 శాలువాలు తీసుకెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళు మీద, నిర్మలా సీతారామన్ గారికి చేతులు పట్టుకోవటం, అలాగే అమిత్ షా గారిని కావిలిచ్చుకోవటం. కానీ ఒక్క ప్రాజెక్టు కానీ, ఒక్క పరిశ్రమ కానీ, ఒక్క రూపాయి నిధులు కానీ వెచ్చించకపోగా మళ్ళీ వీళ్ళు చేసింది ఏంటంటే అమరావతి విధ్వంసం, 3 రాజధానులు అని చెప్పేసి అని పోలవరం క్యాపర్ డ్యామ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నా సరే మా టైంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు కూడా 75% అవుతే దాన్ని రీటెండర్లని వాళ్ళ బూడిదని చెప్పేసి అని పూర్తిగా విధ్వంసం చేశారు. పోలవరానికి కూడా వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని కూడా ప్రకటించారు. మరి ఇవన్నీ చూస్తున్నారు ప్రజలు, పిచ్చోళ్ళేమీ కాదు. మరి దానికి తగ్గట్టుగానే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున రాజధానికి రాష్ట్రం లేకుండా చేశారు, మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఫస్ట్ నుంచి అని అంటున్నాం 175కు 175 అని అంటే 2 సంవత్సరాల నుంచి మేము అంటున్నాం. గడప గడపకి మేము వెళ్ళినప్పుడు కూడా మా కన్వీనర్ గారు మేము వెళ్ళినప్పుడు కూడా ఒరే బాబు మధ్యలో 7 అన్నా తీసేయండి, చివరి 5 అన్నా తీయండి అన్నాం. కానీ అయినా సరే వాళ్ళకి కొద్దిగా 4-3 ఎక్స్ట్రా ఇచ్చారు, 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకా రానున్న రోజుల్లో అది కూడా పూర్తిగా కేల్ ఖతం దుకాన్ బంద్, కేల్ ఖతం దుకాన్ బంద్. ఎవడుంటాడండి జెండాలు పట్టుకునే వాళ్ళు లేరు, మొన్న ఎలక్షన్కే లేరండి. ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లో మేము కన్వీనర్ గారు పోలింగ్ రోజున మే 13వ తారీఖున తిరిగితే 5 డివిజన్లో ఉన్నారండి. పాపం వాళ్ళు కూడా బిక్క చచ్చిపోయి మూల కూర్చుని ఉన్నారు, చెట్ల కింద పుట్ల కింద ఎండ దెబ్బ తగిలి. 45 డివిజన్లో జెండా పట్టుకునే వాళ్ళు లేడు, ఫ్యాన్కు ఓటేయండి లేడు, ఎల్లండి రా మీ ఇష్టం వేసిన వాళ్ళకి వేసుకోండి రా అన్న పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క నాయకత్వాలు ఎలాగున్నాయో ఎలా గెడిచినాయో ప్రజలందరూ చూశారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకా బుద్ధి చెప్తారు. వీళ్ళు ఏంటంటే డెమోక్రసీ అంటండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అంటున్నారు. ఏమంటే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, అక్కడ చంపిన నాయకుడు వెనకాల ప్లే కార్డు. దళితుడు సుబ్రహ్మణ్యం అని చెప్పే డ్రైవర్ను డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన పక్కన ప్లే కార్డు. అలాగే డాక్టర్ సుధాకర్ని చంపినోడు ఏరియాలో ఉన్నవాడు ఆడు మళ్ళీ ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీవారి క్షేత్రంలో ఖతర్ చిన్నారులచే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన నాట్య నీరాజనం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ సనాతన ధర్మానికి ప్రతిబింబాలు దేవాలయాలైతే భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలే సంప్రదాయ నృత్యాలు. ఈ రెండింటినీ మేళవించి రూపొందించిన అరుదైన విన్యాసమే ఈ నాట్య నీరాజనమని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన బుధవారం విజయవాడలోను, గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సన్నిధిలో జరుపుతామని నిర్వాహకులు చెప్పారు. ఈ క్రమంలో ఖతర్ దేశ చిన్నారులు మన సాంప్రదాయాలైన భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్య రీతులను ఇలా వివిధ దేవాలయాల్లో ప్రదర్శిస్తూ భారతీయ సాంస్కృతికను, ఆధ్యాత్మిక వైభవాన్ని భావితరాలకు చాటి చెబుతున్నారు. మాతృభూమికి సుదీర తీరాల్లో ఉన్న ఖతర్ దేశంలో ఉండి కూడా మన సాంప్రదాయాలకు, సంస్కృతికి పట్టం కడుతూ ఎంతో గౌరవంతో, ప్రేమతో, నిష్ఠతో భరతనాట్యం, కూచిపూడి వంటి నాట్యరీతులను శాస్త్రీయంగా నేర్చుకుని మన దేశంలో ఉన్న దేవాలయాల్లో స్వామివారు, అమ్మవార్ల సమక్షంలో నృత్యాలు చేస్తూ జీవితాలను చరితార్థం చేసుకోవాలని దీక్షబూనిన బాలబాలికల హృదయ పుష్ప సమర్పణకు పలువురు భక్తులు అభినందించారు. ఇది భావితరాలకు స్ఫూర్తిదాయకం కాగలదని కొనియాడారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ శాస్త్రీయ భరతనాట్యం చూపర్లను విశేషంగా ఆకట్టుకుందనడంలో సందేహం లేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో చాలా వరకు అంటే గతంలో 2014 నుంచి 2019, 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా చూసుకున్నా ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి లక్ష్యంతో పనిచేస్తుందని రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉండే విధంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని, అమరావతి డెవలప్మెంట్ నిర్మాణానికి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అన్ని రకాలుగా విద్యార్థుల పట్ల, రైతాంగం పట్ల, యువతీ యువకుల పట్ల మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టారని అన్నారు. అదేవిధంగా ఆంధ్రాకు జీవనాడి పోలవరం ప్రాజెక్టు, ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని, దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగిందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించదగ్గ విషయమని, గత 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి ఖర్చులు పెరిగే విధంగా వైసీపీ నాయకులు తయారు చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం ఒక మెరుగైన అభివృద్ధిని మొదటి 45 రోజుల్లోనే సాధించి చూపించారని చెప్పారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని, అందరూ హర్షిస్తున్నారని, అంతేకాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా దానికి కూడా కొంత బడ్జెట్ను కేటాయించారు. ఇది చాలా మంచి శుభపరిణామంగా భావిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న చేయూతను బట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, మంత్రి నిర్మలా సీతారామన్కి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలను తెలియజేశారు. 4th విజువల్. నమస్తే అండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్నతమైనటువంటి బడ్జెట్ని ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కాలం కంట 2014 నుంచి 19 కానీ 19 నుంచి 24 కంట అధికంగా ఈ యొక్క బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగినాయి. మొదటగా అమరావతి డెవలప్మెంట్కి, అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా మరి వెనకబడి జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ కానివ్వండి, అదేవిధంగా రైల్వే, రోడ్లు డెవలప్మెంటు, ఉపాధి కేంద్రాల నెలకొల్పన, అదేవిధంగా ఏదైతే వైజాగ్ నుంచి చెన్నై కారిడారు, ఈ రకంగా అన్ని రకాలుగాను, అదేవిధంగా ఈ యువతీ యువకుల యొక్క శిక్షణ తరగతులు, ఏదైతే ఉపాధి శిక్షణ తరగతులకు దానికి కూడా పెద్దపీట వేసినట్టు పరిస్థితి ఉంది. మరి రాష్ట్రానికి ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మరి పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ఆశించి, అభివృద్ధి కోరుకొని మరి ఈ రోజున కూటమిగా ఏర్పడి ఈ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేశారో ఆ దిశగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మరి ఆ ఫలాలు కూడా ఈ రోజున అందుతూ ఉన్నాయి రాష్ట్రానికి. గత 5 సంవత్సరాల్లో విధ్వంసాలకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే ఈ రోజున ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉందో దానికి తగ్గట్టుగా ఈ రోజున విశాఖ ఉక్కు పరిరక్షించే దిశగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా రైతాంగాన్ని ఆదుకునే దిశగాను, మరి రూరల్ డెవలప్మెంట్కి కూడా పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కానివ్వండి, అన్ని రకాలుగా ఈ రోజున రాష్ట్రాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఇడిపోయినటువంటి వివక్షకు గురైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉంది. మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణాన్ని కూడా పూర్తి బాధ్యత ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి ఎంత ఖర్చు అయినా కానీ కేంద్ర ప్రభుత్వం తన యొక్క భరాయించి త్వరితగతిన ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని చెప్పేసి బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే దాన్ని మరి ఏదైతే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు బాధ్యతని పూర్తిగా తీసుకొని హట్కో నుంచి కానివ్వండి ఇతర సంస్థల నుంచి దానికి నిధులను సమకూర్చి మొదటి నుంచే దాని యొక్క ప్రామిస్ చేసింది. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దపదపాలుగా ఢిల్లీ కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మరి మోడీ గారితో వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క బడ్జెట్లో అధిక ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని ఇది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాం ఉన్నాం. దీని యొక్క ప్రయత్నాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజానీకం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలంలోని రాజపోతేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ అనే నిరుపేద కుటుంబానికి కాంవరపుకోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు మాట్లాడుతూ మరియమ్మ ఇటీవల కడుపులో గడ్డకు సంబంధించి ఆపరేషన్ చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో చిలక యేసుబాబు అందించిన సమాచారం మేరకు బియ్యం, సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. దాతలు మరియమ్మకు సహాయంగా నిలవాలని ఈ సందర్భంగా మధు కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు గోరికల వెంకట్, పండూరి రామసాయి, సౌజన్ సాయి పాల్గొన్నారు. ఈరోజు రాజపోతేపల్లి గ్రామానికి చెందిన మరియమ్మ గారు ఇటీవల ఆవిడ కడుపులో చిన్న గడ్డలు ఉండటంతో ఆపరేషన్ చేయించుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మన తమ్ముడు యేసుబాబు మాకు సమాచారం అందజేశారు. మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారికి ఏదో చిరు సహాయంగా బియ్యం అలాగే నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే దాతలు ఇంకా ఎవరైనా ఉంటే వారు పేదరికంలో ఉన్నారు, వారికి మన వంతు సహాయ సహకారాలు అందజేసి ఆవిడ కోలుకునే వరకు కూడా మనం సహకరించాలని కోరుతున్నాం. అలాగే ఆ భగవంతుడు ఆమె త్వరగా కోలుకునేలాగా చేయాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ కామకోట. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు PG మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812 251210 and 250380.
విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్ జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గన్ని మాట్లాడుతూ, సమర్థుడు పాలనలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధానికి సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రం నిధులు కేటాయించడంపై గన్ని హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దోసనపూడి పుల్లయ్య నాయుడు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనేకమైన హామీలు బడ్జెట్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి యొక్క ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందికి బడ్జెట్ చదివారు, నిర్మలా సీతారామన్ గారు పోలవరానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారని చెప్పి కొంతమంది మరి జగనన్న పత్రికల్లో, మీడియాలో కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనందరికీ కూడా ఇష్టమైనటువంటి అమరావతి రాజధాని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 రాజధానులు అని చెప్పి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన సందర్భంలో మరి ప్రధానమంత్రి మోదీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెబుదాం అందరం కూడా ముందుగా. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిన్ననే మన
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యి ఇమీడియట్గా 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి అవసరమని చెప్పి దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సమర్పించినటువంటి సందర్భంలో నిన్న సాయంత్రమే ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న సంగతిని కూడా ప్రజలందరూ కూడా మర్చిపోకూడదు. అలాగే వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇదివరకైతే మనకి రాయలసీమలో 4 జిల్లాలు ఇచ్చి 4 జిల్లాలకి సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు కరువు జిల్లాలను ప్రకటించి 5 సంవత్సరాలు కూడా ఇచ్చిన సందర్భం ఒకసారి చూస్తే మరి ఈసారి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా కూడా కలిపి 8 జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఒకే ఒక్క మాటలో తేల్చేశారు. మన రాష్ట్రానికి చేయాల్సిన సహాయం ఎంత ఉంటుందో ఆ ఒక్క మాటలో కూడా మనం అర్థం చేసుకోవచ్చని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధానికి నిధులు కానీ, పరిశ్రమల స్థాపనకు అనేక రకాలైనటువంటి రాయితీలు కానీ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కానీ, అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో కొప్పర్తి దానికి నిధులు కానీ, అలాగే హైదరాబాదు బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్ అని చెప్పి దానికి నిధులు కానీ, అనేక రకాలైనటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉందా ఇక్కడ ఉందని చెప్పి ప్రజలందరూ అనుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి 15,000 కోట్ల రూపాయలే కాకుండా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక 2 ఆర్థిక సంవత్సరాలు చాలు మనకి అమరావతి పూర్తి కావడానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, పరిశ్రమల స్థాపన కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఏ అయితే ఆకాంక్షలతో ఏ అయితే ఆశలతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఇచ్చారో ఆ ఆశీస్సులకు తగ్గట్టు రాబోయే రోజుల్లో పరిపాలన ఉండబోతుందని మరొకసారి పోలవరానికి కానీ, అమరావతికి కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ, కోస్టల్ కారిడార్లు ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో దానికి నిధులు కానీ, అలాగే రోడ్ల అభివృద్ధికి కానీ, ఉద్యోగాల కల్పనకు కానీ, దానికన్నా ఏదైతే పిఎంఏవై మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇళ్ల నిర్మాణం ఉందో టిట్కో కానీ మరొకటి కానీ దానికి 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్కి సాధ్యమైనంత మేర ఎక్కువ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఊపిరి తీసుకోవడానికి అనుగుణంగా బ్రహ్మాండంగా నిలిచినటువంటి మోదీ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నయ్య భవనంలో కేంద్ర బడ్జెట్పై ఆయన మాట్లాడారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేవలం 1,52,000 కోట్లు మాత్రమే కేటాయింపు చేయడం అన్యాయమని అన్నారు. దేశంలో 58% మంది ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాల్సి ఉందని అన్నారు. దేశంలో రైతులు కోరుకున్న విధంగా రుణమాఫీ, మద్దతు ధరల గ్యారంటీ చట్టం వంటి అంశాలు కేంద్ర బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచుతామని మాటలు చెప్పడం ఆచరణ శూన్యమని అన్నారు. భూ సంస్కరణలు చేపడతామని చెప్తూ అన్ని భూములకు ఆధార్, భూ మ్యాప్లు, డిజిటలైజేషన్, భూ సర్వేల పేరుతో రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి చట్టాలను అమలుకు ప్రతిపాదనలు చేయడం తగదని అన్నారు. ఇది కార్పొరేట్ కంపెనీల అనుకూల బడ్జెట్ అని చెప్పారు. కౌలు రైతులను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆదుకునేందుకు నిధులు కేటాయింపు లేవని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కనీసం 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్పై రైతాంగ నిరసన వ్యక్తం చేయాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి.
ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి దాని అనుబంధ రంగాలకి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్లో ఈరోజు వ్యవసాయ రంగానికి ఈ నామమాత్ర కేటాయింపులు చేశారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దేశంలో ఇవాళ వ్యవసాయ రంగం 58% మంది ప్రజలకి ఉపాధి కల్పించే రంగంగా ఉన్నది. మరి అట్లాంటి రంగానికి కేటాయింపులు నామమాత్రం చాలా అన్యాయం. కనీసం 10% నిధులైనా సరే కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగం కోరుతున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదు. మొత్తం రైతాంగాన్ని కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది. ఈరోజు రైతులు రుణమాఫీ కోరుకున్నారు, మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కోరుకున్నారు. మరి దీనికి ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు కార్పొరేట్లకి పన్ను రాయితీలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైతు పేరుతో మాఫీ చేస్తూ ఇవాళ రైతుల యొక్క రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం ఇవాళ అన్నదాతలను మోసగించడం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అట్లా కొన్ని పరిశోధనల ద్వారా మెరుగైన వంగడాలు తీసుకొస్తామని, ఉత్పాదకత పెంచుతామని, అట్లాగే కూరగాయలు కానీ, నూనె గింజలు కానీ, అట్లాగే ఇతర పంటల అభివృద్ధికి మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఇవాళ ముక్తసరి మాటలు చెప్పారు. అంటే రైతులకు మాటలు చెప్పారు. వ్యవసాయ కార్పొరేటీకరణకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని మరింత దివాలా తీసే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ సహకార రంగాన్ని జాతీయ సహకార విధానం తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగం ఇప్పటికే కేంద్రం తన పరిధిలోకి తీసుకుని ఇవాళ దివాలా తీసే పద్ధతులను అనుసరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రెండోది పంటల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి నాబార్డు ద్వారా చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ దిగుమతులకు సంబంధించిన సుంకాలు ఎత్తేస్తూ ఉన్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతు కనీస ధర రావడం లేదు. అలాగే కొబ్బరి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల కొబ్బరి రైతులకు కనీస ధరలు రావడం లేదు. అంటే దిగుమతి సుంకాలు ఎత్తేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడుతూ ఇవాళ రైతాంగాన్ని దివాలా తీసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అట్లాంటిది సరైనది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. మరి అట్లాంటి ప్రతిపాదనలు లేవు. ఎరువుల సబ్సిడీని తగ్గించారు. ఉపాధి హామీ పథకాన్ని నిధులు మొదలుపెట్టారు. కాబట్టి దీనివల్ల అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకునే విధంగా, వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే విధంగా కనీసం కేంద్ర బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలి. రైతులకు రుణాలు మాఫీ చేయాలి. అట్లాగే రైతులకు సంబంధించిన పంటల స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అనుగుణంగా C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి అమలు చేసే విధంగా మద్దతు ధరలు గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ని రైతులందరూ కూడా నిరసించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ఏలూరు డివిజన్ పరిధిలోని ఏలూరు రూరల్ సబ్ డివిజన్ కార్యాలయంలో బాలయోగి సైన్స్ పార్క్, అశోక్ నగర్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జేపీసీ నటరాజన్ తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందవలసిందిగా కోరారు. ఈ సమావేశానికి కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్ సెల్ ఫోరం చైర్పర్సన్ డాక్టర్ బి సత్యనారాయణ, సాంకేతిక సభ్యులు వి జనార్దన్ రావు, ఆర్థిక సభ్యులు ఎం శ్రీనివాస్, స్వతంత్ర సభ్యులు డాక్టర్ ఆర్ సురేంద్ర కుమార్ హాజరవుతారని కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్ సెల్ ఫోరం కార్యదర్శి తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు. అమరావతికి 15,000 కోట్లు కేటాయించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చంద్రబాబు పవన్ల కృషి ఫలితమంటూ నాయకులు హర్షం. శ్రీవారి క్షేత్రంలో అలరించిన ఖతర్ చిన్నారుల నాట్య నీరాజనం. అభినందించిన భక్తజన సందోహం. కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేసిన జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకారం అందిస్తామన్న మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.